రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ రుద్రహోమం నిర్వహించబడుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లెనిన్ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం అరుణాచలేశ్వరుని అభిషేకము అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి రోజున బ్రహ్మశ్రీ దేవేందర్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్రహోమం నిర్వహించబడుతుంది. ఈ శ్రీ రుద్రహోమం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుగ్రహం ఉంటే శివాజీ లేనిదే చీమ కూడా పుట్టదట, శివాజీ లేకుండా ఏది జరగదట. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఇవాళ ఎవరైతే ఇందులో అటెండ్ కావాలో, ఎవరైతే హాజరు వేసుకోవాలో రాత్రి వచ్చి చెట్టు మీద పడుకునేది ప్రతిరోజు దాని దినచర్య. ఆ విధంగా వెళ్తూ ఉండేది. సువాసన తీసుకొని వచ్చే మంచిగా ఒక్కొక్క సువాసన, గులాబీ పూల సువాసన, మల్లెపూల సువాసన, తామర పూల Yes,
అందరూ చెప్పండి. చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ఆజ్యం గృహీత్వా విఘ్నేశ్వర భగవానికి విఘ్నేశ్వర భగవానికి ఓం శంచమే మయస్సమే ప్రియంచమే కామస్సమే కామస్సమే సమసత్తమే భద్రంచమే శ్రీయంచమే వస్సమే సత్యమే భగచ్చమే త్రివిడంచమే ఎంతాదమే అందరికీ జై శ్రీరామ్. ఇది సీతారామాంజనేయ స్వామి దేవాలయం మరియు అరుణాచలేశ్వర స్వామి దేవాలయం, మురళీకృష్ణ నగర్, మీర్పేట్, బాలాపూర్ ఎక్స్ రోడ్, మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గల ఈ దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమము, గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత రుద్రహోమము జరిపింపబడుతుంది. తదనంతరము తీర్థప్రసాద వితరణ, మహాప్రసాద వితరణం జరుగుతూ ఉన్నది. ప్రతి నెలలో ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమం జరిపిస్తూ ఉన్నాము. ఈ రుద్రహోమం చేయించుకోవటం వలన మానసిక రుగ్మతలు, వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉన్నది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది, సమస్యలు ఉన్నవారికి సమస్యలన్నీ తొలగిపోతాయి, నవగ్రహ శాంతి జరుగుతుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల బాధలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు ఉనగూరి పరమేశ్వరుడి దయతో అందరూ శుభాలు పొందుతారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొని తమ తమ ఈతి బాధలను మరి కష్టాలను తొలగించుకొని ఈ యొక్క హోమము కార్యక్రమము ప్రతి నెలలో జరుగుతుంది. ఈ యొక్క రుద్రహోమాన్ని చేయించుకోవటం వలన ఇక్కడికి విచ్చేసి ఒక్కసారి కాకుండా ఇది కనీసం 11 సార్లు చేయించుకోవాలను. ఎందుకంటే ఏకాదశ రుద్రము పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఫలితాన్ని పొందాలంటే 11 సార్లు ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సి. దానివల్ల ఏం లాభం వస్తుందంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాజపరంగా, ప్రతి ఒక్క పరంగా పదోన్నతి పొందుతారు. కనుక ఈ యొక్క రుద్రహోమాన్ని తప్పకుండా మనం విచ్చేసి ఒకసారి చూసుకొని అది 11 సార్లు దీంట్లో మనం పాలు పంచుకొని ఇది మొత్తం 11 సార్లు ఒక్క కుటుంబం 11 సార్లు చేయించుకుంటే ఫలితం తప్పకుండా పరమేశ్వర అనుగ్రహం చేత మీరు ఫలితాన్ని చూడవచ్చును, ఇటువంటి ఫలితం అనుభవించవచ్చును. ఈ యొక్క రుద్రహోమం చాలా శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. రుద్రహోమం అంటే శివుడికి సంబంధించినది. ఇది మనకు అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం చేత ఇది చేస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొనదలిచిన వారు 516 రూపాయలు చెల్లించడం వలన పూజా సామాగ్రి, స్థలము, మంత్రము అన్నీ దాంట్లోనే ఉంటాయి. నెయ్యి, ఆవు నెయ్యి కూడా దాంట్లోనే ఉంటుంది. మనం హోమం చేయించుకోవటం ₹1 ఖర్చు లేదు. 516 రూపాయలు ఇస్తే అంతా దేవాలయమే సమర్పిస్తుంది. మీకు కూర్చొని మీరు పాలు పంచుకోవటమే కావలసింది. దాంట్లో కృష్ణనగర్, లెనిన్ నగర్ అంటారు దీన్ని, మురళీకృష్ణ నగర్. మురళీకృష్ణ నగర్లో ఈ దేవాలయం 2010లో ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మనము గత 2 సంవత్సరాలుగా మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి రుద్రహోమంలో మరి భక్తులెల్లరూ పాల్గొంటూ ఉన్నారు. కొంతమందికి వారి వారి అనుభవాలు ఆ పరమేశ్వరుడి దయతో
వారిలో ఆరోగ్యం కుదుటపడేవారు ఉన్నారు, మరియు వారు ఉద్యోగం లేక వచ్చిన వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డవారు, వ్యాపారం జరగక వచ్చిన వాళ్ళకి వ్యాపారంలో స్థిరపడ్డవారు ఉన్నారు. వారి వారి అనుభవాలను వారి మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు కొంచెం సేపట్లో అందరూ భక్తుల యొక్క అనుభవాలు ఇక్కడికి ఈ దేవాలయానికి రావటం చేత వారికి వచ్చిన అనుభవాలు, వారు పొందిన అనుభూతి, వారు పొందినటువంటి సంతోషాన్ని మీకు వివరించగలరు. భక్తులెల్లరూ ఇది గమనించి ఈ యొక్క హోమంలో పాల్గొని వారి వారి మనస్సుకు సంబంధించిన వారి వారి కోరికలన్నీ తీర్చుకొని కొంగు బంగారం చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుడి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి గుడికి వస్తున్నాను పోతున్నాను అంతా జరుగుతుంది, కానీ రుద్రహోమం మహత్యం ఏందో నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మా బాబు గురించి ఎన్ని పూజలు ఇచ్చినానో ఎంత మొక్కినానో అసలు కాలేదు. రుద్రహోమం చేయిస్తాను అనుకున్నాను, వారం లోపలే జాబ్ వచ్చింది. ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది హోమంలో పాల్గొనడం వల్ల. దానికోసం నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ గోవిల. నేను ఇక్కడ ట్రైనర్గా ఉంటాను. 2 years కింద ఇక్కడ యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మంది నుంచి వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ యజ్ఞంలో పాల్గొన్నాను. మంచి జరుగుతుందంటే ఆ తర్వాత 1-2 days తర్వాత నేను పంతులు గారికి అడిగాను, పంతులు గారు ఇలా ఎంత ప్రాబ్లం వస్తున్నాయి, ఆర్థిక ప్రాబ్లం వస్తున్నాయి అంటే ఆయన ఏమన్నారు, 11 times 11 సార్లు యజ్ఞంలో కూర్చోమన్నారు. అలా ఆలోచన 1 year మీకు దేవుడు రాజు చూపిస్తారని చెప్పాడు. మేము ఆలోచన 1 year కూర్చున్న తర్వాత మాకు హెల్త్ పరంగా అయితే ఇది ఒకటి కళ్ళను వాటర్ చూపించారండి. కళ్ళను వాటర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా మనం ఏమైనా చేయాలా అంటే రుద్రహోమం చేస్తున్నారు, పార్టిసిపేట్ చేయండి అని 11 పూర్తయిన తర్వాత కనీసం 11 పూర్తి చేస్తే మీరు తప్పకుండా పరమేశ్వరుడు ఏదో విషయంలో మీకు దారి చూపిస్తారు. వ్యాపారం లేదు, వ్యాపారం తగ్గిపోయింది, ఏమీ జీరో ఆదాయం లేదు, వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు, ఆరోగ్యం కూడా బాగలేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీరిపోవడానికి వచ్చి పాల్గొన్నాడు. విశ్వాసంతో పాల్గొన్న తర్వాత 11 నెలలైన తర్వాత గంగమ్మ రూపంలో వ్యాపారం, గంగమ్మ రూపంలో ఆయన వ్యాపారం మొదలైంది. ఆరోగ్యము అయింది, వ్యాపారం అయింది. రెండు అంటే వ్యాపారానికి దారి చూపించాడు భగవంతుడు, ఆరోగ్యం కూడా కుదురుతుంది కారణం వల్ల. అంటే 2 లాభాలు ఆయన ఒకటే దెబ్బకు 2 పెట్టారు పడ్డాయి. అట్లా ఆయన అనుభవంలో పాల్గొంటున్నాను. ధన్యవాదాలు. మీరు ఇటువంటి కార్యాలు ఇంకా పాల్గొంచుకొని దీనికి వీధంగా కోరుతున్నాను. అనారోగ్య సమస్యలు అయినా సరే మన ఆరోగ్య సమస్యలను పూర్తిగా న్యాయంగా పొంది అలా మొదటిసారి నేను పాల్గొన్న తర్వాత అలాగే ప్రతి నెల అమావాస నాటి నుంచి ఉద్యోగం పాల్గొంటున్నాను. మా ఫ్యామిలీతో వచ్చాను. నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలంటే ఆర్థిక ప్రాబ్లం ఉంటే దానివల్ల నేను కొద్దిగా 5 వారాల తర్వాత నాకు నాలెడ్జ్ నుంచి సేమ్ నేను కూడా ఆరోగ్య ప్రాబ్లం నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం చాలా మంచి ఉంటే ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతున్నాను. అంటే నాకేమవుతుందంటే ప్రతి నెల రావడం వల్ల కొద్దిగా నా ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆరోగ్యం ఆర్థికంగా కూడా బాగా స్థిరపడుతున్నాను. కొద్దిగా పాత వ్యాపారాలు చేసుకుని మునిగిపోయాను. ఇప్పుడు లేకుండా కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాను. దానివల్ల నాకు కూడా కొద్దిగా ఆర్థికంగా స్తోమత కొద్దిగా బాగుంటుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ దైవ కార్యక్రమం తీసుకెళ్ళి మన భాగ్యంలో ఉండాలి. ఇది మన రాష్ట్రంలో ఉండేది రాలేదు. ఈ ఒక్కసారి ఆలోచించండి. మనకు ఆలోచన ఎన్నో నిమిషం మన పది కాదు, కానీ ఈ అరుణాచలేశ్వర స్వామి నేను సాక్షిగా చెప్తున్నా. నేను నాకు బ్రహ్మాత్మ నేను చెప్పలేను కానీ 100% గ్యారంటీ చెప్తున్నా. ఈడ వస్తే తప్పకుండా పదవుతుంది. ఈ పంతులు గారి నాకు దారి చూపించు. అయ్యా నేను ప్రాబ్లంలో ఉన్నా, ఏం
ఇవ్వాలి, ఇది చేయి నీకైతే అయింది. అసలే శ్రీశైలం వెళ్ళినప్పుడు మాలేశ్వరం వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా దర్శనం సర్వదర్శనాలు మొత్తం బంద్ చేసేది, దర్శనాలే లేవు సర్వదర్శనాలు. కాకపోతే కరెక్ట్ నేను వెళ్ళే టైంకి అంతకుముందు ఎంతమంది ట్రై చేసినా కదా, ఎంత డబ్బులు పెట్టినా కదా, ఎంత రిఫరెన్స్ పెట్టి ఎంత రిఫరెన్స్ పెట్టినా కదా, అసలు స్పాన్సర్షిప్ విఐపీ ఎక్కడ లేదు. అట్లాంటిది కరెక్ట్ నేను దర్శనానికి వెళ్ళే టైంకు అక్కడ గార్డ్ ఉంటుంది కదా, గార్డ్ వచ్చేసి స్వామి ఆగు, నీకు కొద్దిసేపు ఆగితే స్పష్టం చేపిస్తా, నీతో పాటు ఉంటే చెప్పండి స్పష్టం చేపిస్తాం, కొద్దిసేపు ఆగని చెప్పి లైన్కి పక్కన జరిపి మరి కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మనం తీసుకెళ్ళి స్పష్టం చేయించింది. మాతో పాటు ఇంకా ఎంతమంది స్వాములు వచ్చారో అందరికీ స్పష్టం చేయించింది. అది నేను అసలు అనుకోలేదు. అది ఎంతమంది ట్రై చేస్తుంటే కూడా కాని పని. ఒక స్వామి ఎలుగులు పట్టుకొని 3 రోజులు శ్రీశైలం మొత్తం చుట్టూ తిరిగితే కూడా ఎంత ఖర్చు పెడతాన్నా కూడా స్పష్టం లేదు. ఆయన ఎలుగులు ఇవ్వాలంటే స్పష్టం ఇస్తేనే ఎలుగులు ఇస్తా అని కూర్చున్నాడు. అంత పట్టుబడి కూర్చున్నా కాలేదు. అదేదో నా అదృష్టం కరెక్ట్గా నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ఇక్కడికి రావటం వలన ఇక్కడ రుద్రాభిషేకం నేను పాల్గొనడం వల్ల జరిగింది. మన శ్రీరాముల గారి ప్రాణప్రతిష్ఠ రోజు ఎన్నో పాల్గొన్నాము. మా ఫ్రెండ్ కర్మగారి నుంచి వచ్చారు, శేఖర్ గారు కూడా వచ్చారు. అతను కూడా మళ్ళీ బిజినెస్లో సక్సెస్ రావాలని కోరుతున్నాను. నేను కూడా కొత్త వ్యాపారం చేస్తున్నాం, అది కూడా ఇంకే ముందుకు పోతుంది. అంతా రామయ్య తండ్రి ఆశీస్సులు, పరమశివుని ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో అంత మంచి జరుగుతుంది మాకు. అలాగే హోమం చేసిన భక్తులందరికీ, కాలనీ వాసులందరికీ మంచి జరగాలని కోరుతున్నాం. జయ శ్రీరామ్.